చాలా కాంచున్నాయి. ఎంతైనా మనం తినొచ్చు. వావ్, కానంటే నాకు చాలా ఇష్టం. ఎంత పెద్ద కాన్. అవును, ఇంతకు ముందు నేను దీన్ని చూసిందే లేదు. ఇతరు కొంచెం నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతారా? ఇలా కరిసేస్తున్నారేంటి? పక్కటికలా ఏదైనా కన్నారా? అవును, నా కళ్ళల్లో ఒక పెద్ద కాను వచ్చింది. అవును, నేను అదే కొరికాను. మనం వెళ్ళి దాన్ని చూసొద్దాము. ఇక్కడి నుంచి వెళ్ళిపోండ్రా, లేకపోతే నన్నే కరిసి తినేసుంటారుకా. ఇదేంటి చాలా చిన్నదిగా ఉంది? ఏంటిది? ఇది ఇంత చిన్నదిగా ఉంది. బాగా మనం మోసపోయామన్నయ్య. ఇలా చూడు, ఇక్కడ కాలు గుర్తులు ఉంది. మర్యాదగా బయటికి రా. వస్తావా లేదా? ఎవడ్రా వాడు? నిద్రపోతుంటే లేపేస్తున్నాడు. ఇది ఎవరు చేస్తున్నా సరే వాళ్ళు నేను ఊరికి వదలను. డబ్బులు. ఓహో, వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి వచ్చేసారా? 1, 2, 3. ఇది పగ తీసుకునేదానికైన టైము. పాడైంది, అంతా చిన్నదిగా ఉంది. అవును తమ్ముడు, ఇప్పుడు మనం అసలు ఏమి చేయలేము. సరే, మనకి అట్లీస్ట్ కానైనా దొరికింది కదా. వావ్, ఎంత పెద్ద కాన్. ఎక్కడికి వెళ్తున్నావు? నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోనే లేవు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను పట్టుకున్నాను. నా దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావు? ఇదే నా కళలో వచ్చిన పెద్ద కాన్. ఇందులో ఏంటి కట్టుంది? కాపాడండి. నువ్వే నిన్న కాపాడుకో. ఇప్పుడు ప్లాన్ బి చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడవతో నేను వచ్చేసానుగా నీ సహాయానికి. ఏంటిది వేటిగానే లేదు. ఒకవేళ మనం వర్కౌట్ ఎక్కువ చేస్తున్నాం కదా, అందుకే. అరే ఏంటిది? ఇదంతా ఎలా కిందకు వచ్చిందో తెలియట్లేదే. సరే, మనం దీన్ని కూడా వేసుకుందాం. అందరూ జాగ్రత్తగా బుట్లోనే ఉండండి. మన పని అయిపోయింది. ఏంటిది? ఇప్పుడే కదా దీన్ని బుట్లో వేశాను. చాలా ఉందనుకుంటా. సరే, ఇది పర్వాలేదురే. వెళ్ళండి. ఇంకా చాలా ఉంది, నేను నమ్మలేకపోతున్నా. పర్వాలేదు, మంచి విషయమే. సరే, ఎంత ఉందో చూద్దాం. చేసినంత వరకు చాలు. ఏమీ లేదు. పోయింది, అంతా పోయింది. అదేంటి శబ్దం? ఏంట్రా, నేను ఎటువంటి వాడని మర్చిపోయారా ఏంటి? ఏంటి నువ్వా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండ్రా. వీలైతే నన్ను పట్టుకోండి. నాలో నిద్ర చేస్తున్న మృగాన్ని లేపేశాడ్రా. నువ్వా? నేను కాన్ పంట వెయ్యాలనుకుంటే అంతా నువ్వు చెడగొడుతున్నావు. మరి ఇలా చేయకుండా నిన్ను నేను తమ్ముడిని కూర్చోబెట్టి విందు పెట్టామంటావా? ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అయితే నువ్వేదంతా చేసావా? మీ ఇద్దరిని ఏం చేయకుండా వదిలేసానని సంతోషపడండిరా. ఏంటి నువ్వు ఏంటి ఇలా అంతా మాట్లాడుతున్నావు? నేను ఊరికే వదలను. పరిగెత్తకు, ఆగు. మంచి వేళ తప్పించుకున్నాను. పరిగెత్తకు, ఆగు. అన్నయ్య, ఇప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసా? ఇప్పుడు చెప్పకు, తర్వాత చెప్పు. వాడు నేను పట్టుకోవాలి. రేయ్,
ఓ వీడేనా ఇదంతా చేసింది? వాడిని వదలకు, పట్టుకో. ఏంటి దీనికి పై నువ్వు వెళ్ళలేవా? పోయినసారి ఇలాగే కదా తప్పించుకున్నాడు. నా ఏళ్ళు కరిచేశాడు. నాకు నొప్పిగా ఉంది. ఇక్కడ ఉండే కారణం తీసుకొని మనం ముందు ఇంటికి వెళ్దాం, వాడిని తర్వాత చూసుకుందాం. ఓకే అన్నయ్య, నిన్ను తర్వాత నేను చూసుకుంటాను. ఈ బొట్టిని విరగొట్టేశాడా? అవును, నేనే దాన్ని గమనించలేదు. సరే ఓకే, నాది యూజ్ చేసుకోవచ్చు. రే డబ్లో, నీ బొట్లో కూడా హోల్స్ ఉంది. ఇదంతా పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయాలరా? ఇక్కడ కానుంది కానీ ఇంటికి తీసుకువెళ్ళలేకపోయాం. ఏ డబ్లు, వచ్చి నాకు కాస్త హెల్ప్ చేస్తావా? నాకు ఆకలిగా ఉంది. ఇది బ్రేక్ టైం. ఏంటి స్మెల్? మళ్ళీ నువ్వా? నా చెయ్యిని నువ్వు కరిచేసావు కదా, నిన్ను. వీలైతే నన్ను వచ్చి పట్టుకోండి, చూద్దాం. అన్నయ్య, వాడిని నువ్వు చంపేశావా? అరే, నేను ఏ పని చేశాడో. సరే, నువ్వు కాల్తీ, నేను చూస్తాను. సరేరా, మనం ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు, అలా ఏమీ ఇక్కడ జరగలేదు, కానీ స్మెల్లే చాలా దారుణంగా ఉంది. ఇంత పెద్ద పిచ్చి వాళ్ళని ఇప్పుడే చూస్తున్నా. చాలా బాగా కామెడీ చేస్తున్నారా? నేను నిజంగానే చంపేసి ఉండాలి, కానీ మేము తప్పు చేసేసాం. అరే, వాడు ఎక్కడికి వెళ్ళి తప్పించుకున్నాడు? డైలాగ్ బాగా మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు బయటికి రా. మీ ఇద్దరినే, నేను ఇక్కడ ఉన్నాను రా. పిచ్చే ఎలుకు పంటలో. చాలా అవమానంగా ఉండిందన్నయ్యా. అరే, వర్షం రాబోతుంది. ఇప్పుడు మనం ఏమి తీయకుండా ఇంటికి వెళ్ళబోతున్నామో. డబ్బులో కాస్త అట్ట చూడు. ఇది ఎంత పెద్దదిగా ఉంది. మనం కళలో చూసినట్టుగానే ఉంది. ఇది నాకు సొంతమైనది. ఇక్కడ ఉంటే ప్రతి ఒక్కటి నాకే సొంతం. అవకాశం లేదు. ఈ కాన్ని పెట్టింది మేమే, అందువల్ల ఇది మాది. వదలండి రా, వదలండి. ఇది నాదిరా. ఇక్కడ ఉండేదంతా నాకే సొంతమైనది. చేసుకో, కానీ మేము దేనికి దిగులు పడము. తుఫాను రాబోతుంది. సరే, మనం బయలుదేరదాం. భయపడపోతున్నారు. పిడుగుకి భయపడి వెళ్ళిపోతున్నారు. చాలా బాగుంది కదా. చాలా బాగుంది.